హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు. కొత్త వారు మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి షేక్ తీసుకున్నామండి అందరం. సో ఇప్పుడు మా అబ్బాయికి కూడా షేక్ ఇస్తే తాగుతున్నాడు అనమాట. ఈరోజైతే మా మినీ గార్డెన్ని చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుందామండి. సో మా మినీ గార్డెన్లో కూరగాయలు అవన్నీ చాలా వచ్చాయి. సో మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేస్తాను. ఈ ఫ్లవర్స్ అయితే డైలీ 1-2 వస్తూ ఉంటాయండి. రెడ్ కలర్లు చాలా పెద్దగా వస్తాయి, చాలా బాగుంటాయి. సో ఈ వైట్ కలర్ అయితే ప్లెజెంట్గా పీస్గా అనిపించిందండి, చాలా బాగుంటుంది వైట్. నేనైతే పొద్దున్న లెగవగానే గ్రీనరీ చూస్తానండి, గ్రీన్ ప్లాంట్స్ని చూస్తాను. అందుకే మా ఇంట్లో కూడా పెట్టుకున్నాను సైడ్లో కార్నర్లో. సో అలా చూస్తే మన కళ్ళకి మంచిదంట, ఆ డే మనకి ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటుందని చెప్తారు పెద్దవాళ్ళు. సో అందుకని నేను గ్రీనరీని చూస్తాను. సో ఇదైతే ఫ్రెంచ్ బీన్స్ అన్నమాట. కూరగాయలు మా రైతు బజార్ తెస్తే కూర వండేటప్పుడు 3 గింజలు తీసి జస్ట్ అలా గుచ్చానండి. చూసారు ఎంత హెల్తీగా వస్తుందో, పూత వస్తుంది. కాయలు వస్తే చూపిస్తాను మీకు. అటు సైడ్ ఉన్నాయండి, ఇంకా 2 వచ్చాయి ఫ్రెంచ్ బీన్స్ చెట్లు. ఈ చిక్కుడుగాయలు కూడా అంతే అండి. కూరగాయలు గింజలు తీసి నాటానమాట, అవే వచ్చాయి. అసలు ఎన్నిసార్లు కోసానో ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఇవైతే పచ్చి బఠానీలు కాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు సీజను. సో అవి కూడా గింజలు పెట్టాను, చక్కగా వస్తున్నాయి అవి కూడా. ఇదిగోండి ఇవి 2 ఫ్రెంచ్ బీన్స్ సీడ్స్ అనమాట, ఇవి కూడా వచ్చేసాయి. ఇలా మన కూరగాయల్లోనే టమాటాలు పచ్చిమిర్చి విత్తనాలు వేసుకుంటే వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి పొన్నగంటి ఆకు అనమాట. సో అది కూడా నాటితే వచ్చేసింది. ఇది వంకాయ చెట్టు. నేను కూరగాయలు కడుగుతాను కదా, కోసి అవన్నీ సీడ్స్ రాలి ఇట్లా వస్తాయన్నమాట. ఇది వేయలేదు నేను, అదే వచ్చేసింది. సో ఈసారి అయితే చాలా హెవీగా వచ్చాయి కాయలు. ఇది 3వసారి అనమాట ఇలా కాయలు రావటం ఈ వంకాయ చెట్టుకి. కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను పెద్ద అయిన తర్వాత. సో మొన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పారండి, మంచి ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటే కూరగాయలు ఇంకా మంచిది హెల్త్కి. థైరాయిడ్కి అయితే ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది. ఇంట్లో మనం చక్కగా ఉన్నంతలో పెంచుకొని తినండి అని చెప్పింది. సో నేనైతే చిన్నప్పటి నుంచి నాకు చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అప్పటి నుంచే పెంచుతూ ఉన్నాను. సో ఇప్పుడు చూసారా చిక్కుడుగాయలు, చెట్టు చిక్కుడు, ఇవి కూడా సేమ్ అంతే విత్తనాలు పెట్టాను వచ్చేసాయి. ఇది 3rd టైం అనమాట ఇలా రావటం. ఈ పచ్చిమిర్చి అయితే ఎంత స్పైసీగా ఉండిద్దంటే అంత స్పైసీ అనమాట. అసలు చాలా స్పైసీ, చూడటానికి చాలా సన్నగా చిన్నగా కనిపిస్తుందిలే కానీ చాలా స్పైసీ. ఇది కూడా అలాగే సీడ్స్తో వచ్చేసాయి. సో ఇదైతే గోంగూర, పుల్ల గోంగూర మనం తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత ఇది ఇట్లా పెట్టుకుంటే చక్కగా ఇలా వస్తూ ఉంటాయి. చక్కగా ఆకులు అవి కోసుకుంటే మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదైతే 2వసారి అనమాట ఈ గోంగూర కొయ్యటము. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చి పొన్నగంటి ఆకు, ఇది మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు గుచ్చాను, ఇట్లా వచ్చేసాయి. ఇవైతే 3వసారి అనమాట ఇది కొయ్యటము. ఇంకా పెద్ద దాంట్లో వస్తే ఇంకా చాలా వచ్చేది. సో నేను చిన్న దాంట్లో వేసుకున్నాను. సో ఇదైతే కళ్ళకి చాలా మంచిది అంటండి పొన్నగంటి ఆకు. సో అందుకు రెగ్యులర్గా నేను పప్పులో వేస్తుంటానండి, హెల్త్కి చాలా మంచిది ఇది తింటే. సో చూసారు ఎంత వచ్చిందో అంత చిన్న కుండీలోనే. సో ఇప్పుడైతే ఇది బచ్చల ఆకు అనమాట. ఈ బచ్చల కూర అయితే ఇది కూడా కళ్ళకి చాలా మంచిది, మంచిగా ఐరన్ ఉంటుంది. ఇదైతే ఒక 5-6 సార్లు కోసి ఉంటాను, అందుకే ఇది చెట్టు ఇంకా బలం లేక ఇలా అయిపోయింది. ఇప్పుడు సీడ్స్ వస్తున్నాయి చెట్టుకి, ఆ సీడ్స్ వేసినా వస్తాయన్నమాట. చాలా మంచిది. చిన్న కుండీలో వేశాను.
సో నేను ఇది కూడా మార్కెట్ నుంచి తెచ్చింది, కొద్దిగా వేళ్ళు ఉన్న తెచ్చారు మా వారు. సో అది బతికిద్దో లేదో చూద్దామని జస్ట్ పెట్టానండి, అయినా బతికింది, చాలా బాగా వచ్చింది. ఇది కొద్దిగా వచ్చింది పాలకూర, ఎట్లా వచ్చిందో ఈ సీడ్ తెలీదు. ఇది కూడా కోస్తున్నాము. సో తర్వాత వచ్చేసి ఇది చిక్కుడుకాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చేసాయో. చాలా మంచిది, ఇది ఫైబర్ ఎక్కువ ఉండిద్ది, ప్రోటీన్ ఉండిద్ది, వైటమిన్ సి ఉండిద్ది, చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే. సో ఇది తింటే మనం చక్కగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఈసారి చాలా హెవీగా వచ్చేసాయండి. మాకు కామెంట్స్లో కూడా పెడుతున్నారు, మీరు ఎట్లా పెంచుతున్నారు, ఏం వేస్తున్నారు చెట్లకి అని. అది కూడా త్వరలోనే వీడియో చేసి పెడతాను, నేను ఏం వేస్తాను అని చెప్పేసి. సో ఇవన్నీ ఆర్గానికే అండి, ఎటువంటి కెమికల్స్, ఎటువంటి మందులు వేసి పెంచలేదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఆర్గానిక్గా పండిస్తున్నాను. చాలా మంచిదన్నమాట ఇలా తింటే హెల్త్కి. సో మన డాక్టర్స్ మొన్న చెప్పారు ఇట్లా తింటే మంచిదని. మెయిన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకంట ఆర్గానిక్గా ఫుడ్ తీసుకుంటే మంచిది, థైరాయిడ్ కంట్రోల్ వస్తుందని చెప్పారు. అందుకు నేను ఉన్నంత ప్లేస్లోనే కొత్తిమీర, ఇది మెంతులు, గోంగూర ఇవన్నీ పెంచుకోవచ్చండి చక్కగా, బచ్చల కూర, ఇవన్నీ ఆకుకూరలు. సో చూసారా అన్ని వచ్చినాయి కాయలు, చిక్కుడుకాయలు. సో ఇలా పెంచుకొని తింటే చాలా మంచిది హెల్త్కి, కొద్దో గొప్ప తింటే మంచిది. ఇలాగా అన్నీ మనం పెంచుకోవాలి, అన్నీ తినాలి అంటే కుదరదు కదా. ఉన్న దాంట్లోనే ఏదో 1-2 ఇలా పెంచుకుంటే తింటే మంచిది హెల్త్కి. సో అందుకు నేను ఇట్లా ట్రై చేస్తూ ఉంటానండి. ఈ మిర్చి అయితే 7-8 సార్లు కోసి ఉంటాను మిర్చీలు, అయినా ఎంత బాగా వస్తుందో. ఈ చెట్టు కూడా నేను వేయలేదండి, ఆ సీడ్స్ కూరగాయలు కడిగి వేస్తుంటాను కదా చెట్లకి నీళ్ళు, సో అందులోనే వచ్చి ఉండిద్ది. ఇట్లాగ వస్తాయన్నమాట, మనకి ఇది ఒక బెనిఫిట్. సో తర్వాత ఇది అంజీర్ అండి, పక్కన నేను అంజీర్ మొక్క ఒకటి పెట్టాను. అది అయితే అసలు ఎంత మంచిదంటే అంత మంచిది, బాగా బ్లడ్ పట్టిద్ది. అసలు ఎంత టేస్ట్గా ఉండిద్దో అంటే టేస్ట్గా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడే కాయలు వస్తున్నాయి. ఇది కాయలు తొందరగా వస్తుంది కానీ పండటం కొద్దిగా లేటుగా పండిద్దండి. సో తర్వాత ఇది లెమన్ అనమాట, ఇదైతే అసలు 365 డేస్ వస్తూనే ఉంటాయి. అసలు 4 కాయలైనా కంపల్సరీగా చెట్టుగా ఉంటాయండి. ఇప్పుడు కోస్తే మళ్ళీ పువ్వు వచ్చి పిందెలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు చూసినా చెట్టు కాయలే ఉంటాయి. ఇది తెచ్చి నేను మినిమం ఒక 4 ఇయర్స్ అవుతుందండి, 4 ఇయర్స్ కంటే ఎక్కువే, 5-6 ఇయర్స్ అవుతుంది. కరోనా రాకముందు తెచ్చి పెట్టాను ఈ చెట్టు. చూడండి ఎంత బాగా కాస్తుందో, అదే భూమిలో అయితే ఇంకెంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇంకా పైన నేను మునగ చెట్లు అవి పెట్టాను కదండి, అవి చూపిస్తాను. ముందు ఉన్న ఇంట్లో కూడా అసలు మస్క్ మిలాన్ పెట్టాను చెట్లు, మస్క్ మిలాన్ వచ్చాయి, కీరా వచ్చాయి, కీరా తినే మనం కీరా కూడా పండించాను. చాలా అట్లా కూరగాయలు, ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడైతే ఇంకా పైన చూపిస్తున్నాను. ఇది టబ్లో 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఇది అదే వచ్చేసింది, ఇది కూడా వేయలేదండి సీడ్. సో ఎలా వచ్చిందో వచ్చింది, మట్టిలో వచ్చి ఉండిద్ది. చూడండి ఎంత బ్రైట్గా ఉందో, అసలు కలరు ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి, బలం ఎక్కువైపోయి ఇంత బాగా వస్తుందన్నమాట. సో ఇది మునగ చెట్టు, మునగ చెట్టులో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. టమాటా చెట్లు, ఇది శంకు పువ్వు చెట్టు, అలాగే అటు సైడు వచ్చేసి బత్తాయో లేకపోతే నిమ్మకాయో చెట్టు వచ్చింది. ఇది మొన్నే ప్రూనింగ్ చేశానండి, ఇప్పుడు చక్కగా చిగుళ్ళు వస్తున్నాయి. ఇది నాటు అనమాట, నాటు మునక్కాయలు వస్తాయి చిన్న చిన్నవి, ఎంత టేస్ట్ ఉంటాయో. ఈ పైన కూడా కట్ చేద్దామంటే పూలు ఉన్నాయిలే అని కట్ చేయలేదు, ఇంకా ఈ 2 మిగిలాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్లో అందరికీ 2 చెప్పున అందరికీ పంచేశాను. ఈ వాచ్మ్యాన్కి వాళ్ళకు కూడా ఇచ్చాను. ఇంకా ఈ 2 కట్ చేస్తున్నాను ఉంటే. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇది వచ్చి దొండ చెట్టు, మొన్న 2 సార్లు 4 కాయలు వచ్చినాయి. ఇప్పుడు చిన్నగా మళ్ళీ పూత వస్తుంది. ఇది వచ్చి టమాటా చూడండి, ఇటు సైడు కూడా పెట్టాను. ఇది కూడా టమాటా చెట్లే. ఇవి కూడా 3 సార్లు కోసాను టమాటాలు, ఇది 4వ సారి మళ్ళీ ఇలా వస్తుంది.
ఇదిగోండి చూడండి హార్వెస్ట్ ఇన్ని వచ్చాయన్నమాట. ఇవి ఎన్నిసార్లు కోస్తే అన్నిసార్లు వస్తూనే ఉన్నాయండి. అదే ఇంకా భూమిలో అయితే ఎంత బాగా వచ్చాయో అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా చక్కగా ఇలాగా ఉన్న ప్లేస్‌లోనే కొద్దిగా చిన్న చిన్న దాంట్లో పెట్టుకొని చక్కగా పెంచుకోవచ్చు. ఇలాగా పెడదాము హార్వెస్ట్ చూపిద్దాము అని చెప్పేసి మా అమ్మాయి చెప్పింది. ఇట్లాగా పెట్టు మమ్మీ చూస్తారు. బావుంది కదా! ఎప్పుడు కోస్తాము పెట్టలేదు. ఈసారి పెడదాము. అలాగే కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా! మన చెట్లంటే చాలా ఇష్టపడుతున్నారు కదా! ఎలా పెంచుతున్నారు ఏంటి అంత చిన్న ప్లేస్‌లో అని చెప్పేసి వాళ్ళకి తెలిసిద్ది కదా! పెడదామంటే ఈసారి పెట్టాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీరు. పూలొచ్చేసి 3 కలర్స్‌లో ఉన్నాయి. అవే అండి శంకు పూలు అంటారు కదా! అవి. ఎంత మంచియో అవి మంచిగా వేడి నీళ్ళలో వేసుకొని తాగితే మనకి ఇమ్యూనిటీ పెరిగిద్ది. అలాగే ముడతలు రాకుండా స్కిన్‌కి మంచిగా హెల్ప్ అయిద్ది. చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా క్యూర్ అయిద్ది. థైరాయిడ్‌కి మంచిది, షుగర్‌కి మంచిది, పీసీఓఎస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా క్యూర్ అయిద్ది. సో నేను అన్నీ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మొన్నైతే దీంతో ఇలాగా బాయిల్ చేసి వాటర్‌లో పాయసం లాగా చేశాను. చాలా బాగుంది కలరు. సో ఇది వైట్ ఉంది కదండీ! అది వైట్ మాత్రం మీరు ఎప్పటికీ యూజ్ చేయొద్దు. అది మంచిది కాదంట. అంటే తాగటానికి మంచిది కాదు. సో ఈ 2 మంచి అని చెప్పేసి విన్నాను నేను. అందుకు మీతో చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా స్టోర్ చేసుకొని చక్కగా ఫ్రీజర్‌లో పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకొని యూజ్ చేసుకుంటానన్నమాట. ఇట్లా పెట్టుకోవచ్చు. లేకపోతే మనం చక్కగా నీడలో డ్రై చేసుకొని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి 3 ఆకుకూరలతో వండిన పప్పు చాలా టేస్ట్‌గా ఉంది అని తినేసారు అందరూ. ఇది మిగిలింది మీకు చూపిస్తున్నాను. అదే గోంగూర, పొన్నగంటి ఆకు, బచ్చల కూర ఈ 3 ఆకులతో చేశాను ఈ పప్పు. చాలా టేస్ట్‌గా ఉంది. సో ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది అని చెప్పేసి చెట్లకు నీళ్ళేద్దామని పైకి వస్తే చక్కగా మా అబ్బాయి ఇక్కడ పతంగ్ ఎగరేస్తున్నాడు. మీ పిల్లలు కూడా ఇట్లాగే పతంగ్ ఎగరేశారు కదా సంక్రాంతికి. ఇప్పుడు ఎగరేస్తూ ఉంటారు. సంక్రాంతి అంటే పతంగులు ఎగరేస్తారు కదా పిల్లలు. సో మా అబ్బాయి కూడా ఎగరేస్తున్నాడు ఇప్పుడు. ఇది వచ్చేసి దొండ చెట్టు పువ్వు అండి. చూడండి ఎంత బాగుందో, వైట్ కలర్లో వస్తాయి పూలు. ఇంకా దీనికి ఇంకా గ్రోత్ స్టార్ట్ అయిపోయింది. చక్కగా వస్తాయన్నమాట కాయలు. ఇప్పటికి ఇది 3వసారి కాయటం. ओपन करो जरा।
ఈసారి నేను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు మంచి ఇమ్యూనిటీని పెంచే ఒక డ్రింక్ని చూపిస్తున్నాను. మార్నింగ్ డ్రింక్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి. ఇది తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ లేక 1 అవర్ దాకా ఏం బ్రేక్ఫాస్ట్ అనేది చేయొద్దు. సో ఈరోజైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి తులసి ఆకులు అలాగే జామ ఆకు వేసాను, జామాకు. సో ఇది చక్కగా వేడి నీటిలో ఇట్లాగా బాయిల్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న లెమన్ పిండుకొని మంచిదన్నమాట. మనకు చక్కగా ఇమ్యూనిటీ అనేది పెరిగిద్ది. సో అలాగే థైరాయిడ్ ఉన్న, షుగర్ ఉన్న, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, ఎటువంటి జలుబులు, దగ్గులు, ఎటువంటి కఫం అంటారు కదా, నెమ్ము అంటారు కదా లంగ్స్లో, అలా ఉన్నవారికి కూడా చాలా మంచిది. చాలా బాగా హెల్ప్ అయింది తులసి ఆకుతో. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను మా అమ్మాయి ఇద్దరం తీసుకున్నాం అనమాట. సో ఇది నిమ్మకాయ పిండగానే కలర్ చేంజ్ అయిద్దండి. సో చూడండి ఎంత పింక్ కలర్లో వస్తుందో. చాలా మంచిదండి మన హెల్త్కి. ఇది మార్నింగ్ తీసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ మాకు కుదరదు అనుకుంటే 10-11 ఆ టైం కొద్దిగా కడుపులో ఏమీ ఉండదుగా, ఆ టైం అయినా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైము 4-5 ఆ టైం కూడా మనం ఏం ఉండదుగా అంత కడుపులో. సో అలాంటి ఎంప్టీగా కడుపులో ఏం లేనప్పుడు తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది, చాలా మంచిది. సో ఇది తులసి ఆకు అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే మంచిది అని చెప్పేసి. సో అలాగే ఒక జామ ఆకు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. జామ ఆకులు ఒక చిన్నది చాలు, అది లేకపోతే వేడి చేసిద్ది అనమాట. నేనైతే పొద్దున్న లెగవగానే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటానండి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక గంట తర్వాత వాటర్ తీసుకుంటాను. ఒక 1/2 లీటరు 1 లీటర్ అలా కాసేపు ఆగి ఒక గ్లాస్ తీసుకుంటాను. సో తర్వాత ఇప్పుడు ఇట్లాగా తీసుకుంటాను అనమాట. ఇట్లాంటి డ్రింక్స్ తీసుకొని ఇంకా తర్వాత 8 అయిద్ది 9 అయిద్దిగా ఆ టైం అప్పుడు చక్కగా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటాను. మీరు అడిగారు కదా, మీకు థైరాయిడ్ ఉంది కదా, మీరు ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటారు, ఇవన్నీ తీసుకుంటున్నారు అని అడిగారు కదా, అందుకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మా వారికి షేక్ ప్రిపేర్ చేసి ఇస్తే తాగుతున్నారు. ఈరోజు కొద్దిగా బాగా ఎండ వస్తుందండి, అందుకు కొద్దిగా ఈ కందిపప్పు, మినప్పప్పు అవి ఉంటే ఆరబెడదాం ఎండలో అని చెప్పేసి పెడుతున్నాను. డాబా పైన కూడా పెట్టొచ్చండి, కానీ అక్కడ పీజియన్స్, ప్యారెట్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య. సో అందుకు మొత్తం పాడు చేస్తాయని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడైతే మనం చక్కగా చూసుకోవచ్చు పనులు చేసుకుంటూ ఇంట్లో అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో ఈరోజైతే మంచి రెసిపీ, యూనిక్ రెసిపీ, చాలా టేస్ట్గా ఉండిద్ది. 2 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. మా ఇంట్లో కొన్ని చామ దుంపలు ఉన్నాయండి. సో అవి చక్కగా ఇలా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలాగా చక్కగా నీట్గా పీల్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు కొద్దిగా పెరుగు ఉంది ఇంట్లో. సో ఈ రెండింటితో మంచి రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా హెల్దీ. సో ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాము. సో ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకుందాము. పచ్చిగా అయితే ఎంత టేస్ట్ ఉండదు, ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట.
సో తర్వాత ఇప్పుడైతే ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసుకున్నానండి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము. అప్పుడు కర్రీకి టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నేను ఇంకో బాండి పెట్టుకుంటున్నాను. సో తర్వాత ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 కట్ చేసి వేసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయి బాగా లిటిల్ బ్రౌన్ కలర్లో రావాలి. అంతవరకు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మా అమ్మాయి చెప్తే చేస్తుంది. పెరుగు చక్కగా మనం ఎటువంటి గడ్డ లేకుండా చక్కగా ఇట్లా చేసుకొని ఇందులో సాల్ట్, పసుపు, కారం, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ, లేకపోతే పెరుగు విరిగిపోయింది తర్వాత కలుపుకోవాలంటే. సో ఇప్పుడు చూసారు కదా, ఇలాగ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా చక్కగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా పెరుగు, సో అది ఇందులో యాడ్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం వేసిన తర్వాత ఈ పెరుగుని ఆపకుండా కలుపుతూ ఉండాలి. లేకపోతే ఈ పెరుగు విరిగిపోతే కర్రీ అనేది అస్సలు బాగోదన్నమాట. సో కంటిన్యూస్లీ మనం కలుపుతూ ఉండాలన్నమాట అది దగ్గరికి పడేంత వరకు. సో చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇవి అయిపోయినట్టే. మనం చక్కగా ఇందులో ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకుని మళ్ళీ చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ బాగా ఈ రెండు కలిసిపోయేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా వామ్ వాటర్, వేడి నీళ్ళని వేసుకుంటున్నాను. అప్పుడు చక్కగా తొందరగా అయిపోద్ది కర్రీ, బాగుంటుందని చెప్పేసి. సో ఇది వేసేటప్పుడు కూడా మనం చక్కగా మిక్స్ చేస్తూ వేయాలి. సో ఇప్పుడు ఇది మనం చక్కగా కాసేపు కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. నేను కస్తూరి మెతి వేస్తున్నాను. ఇందులో కస్తూరి మెతి అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ అనేది. సో ఇప్పుడు అంతా అయిపోయింది. చక్కగా మనం మిక్స్ చేసుకొని ఇంకా తినేయటమే. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ కస్తూరి మెతి అంటే మన మెంతో ఆకు ఉండిద్ది కదా, మెంతో ఆకు కొద్దిగా పెద్ద సైజు వచ్చిన తర్వాత అది కట్ చేసి చక్కగా నీడలో ఆరబెట్టుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అదే అన్నమాట కస్తూరి మెతి అంటే. నేను అలా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇట్లాగా కూరల్లో యాడ్ చేస్తానికి బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మేమందరం భోజనం చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు చెప్పే వరకు తెలీదు ఇది పెరుగుతో చేసిన కర్రీ అని, అంత టేస్ట్గా ఉండిద్ది అనమాట. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. సో ఇప్పుడైతే మేమందరం భోజనాలు చేసేసామండి. ఇంకా మా వారు కూడా నమాజ్కి వెళ్తున్నారు. ఇంకా మేము కూడా నమాజ్ చదువుకుంటున్నాము.
సో ఇప్పుడైతే ఈవినింగ్ టైం అయిపోయిందండి. సన్ చూసారా ఎంత బాగుందో, ఆరెంజ్ కలర్లో. క్లైమేట్ చాలా బాగుంది. సో ఇప్పుడైతే మా అమ్మాయి గులాబ్ జామ్ చేసిద్దంట. వద్దు అంటే వినట్లేదు. ఇంకా కాలేజ్ స్టార్ట్ అయితే మళ్ళీ నాకు కుదరదు, నేను చేస్తాను, మీరు చెప్తూ ఉండండి, నేను నేర్చుకుంటాను అని చెప్పింది. సో సరే అని చెప్తుంటే మా అమ్మాయి చేస్తూ ఉంది. సో ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారని ఇంట్లోనే ఉంటుంది కదండి, అందుకు రోజు ఒక వంట నేర్చుకుంటామని నేర్చుకుంటుంది అనమాట. సో ఈరోజైతే గులాబ్ జామ్ చేస్తానని చెప్పి చేస్తుంది. అన్నీ చాలా బాగా వచ్చాయండి, పర్ఫెక్ట్గా కుదిరింది. ఎక్కువ పాకం పెట్టలేదండి, ఎందుకులే అని మొత్తం కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టాను పాకము. మంచిగా ఉంది. సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం అన్నమాట. చాలా బాగా ఉంది, స్మూత్గా, చాలా టేస్టీగా ఉంది. చెప్పాను కదా ఎక్కువగా పాకం పెట్టలేదు, చాలా లిమిటెడ్గా పెట్టాను, ఎక్కువగా స్వీట్నెస్ లేకుండా. చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా, చాలా బాగా వచ్చాయి. నేను తిన్నాను, చాలా బాగుంది. సో ఎలా ఉందండి వీడియో, మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.